ప్రైజ్ ద లార్డ్. మెల్లని స్వరము అనే ఈ యొక్క ఆత్మీయమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ పట్ల ప్రత్యేకమైన కృప కలిగి ప్రేమ కలిగి మిమ్మల్ని దర్శిస్తూ మీతో మాట్లాడుతూ మీ గాయములు కడుతూ మీ ఇంటిలోనికి వచ్చి మిమ్మల్ని ఆదరిస్తున్నాడని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉంటాను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. రూతు గ్రంథంలో రూతును వివాహం చేసుకుంటే నీకు శుభము కలుగుతుంది, దీవెన కలుగుతుంది, మంచి ఖ్యాతి, నీ కుటుంబము ఒక ఉన్నత స్థాయిలో ఉంటుందని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ అందులో నుంచి దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు, మనల్ని అందరూ ఏ విధముగా ధైర్యపరుస్తున్నాడంటే, మనల్ని బట్టి కాదు, దేవుని నామమును బట్టి, దేవుని కృపను బట్టి నువ్వు క్షేమమును పొందబోతున్నావు, నువ్వు మంచి ఖ్యాతిని పొందబోతున్నావు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో ప్రతి చోట కూడా మంచి ఖ్యాతిని నీకు ప్రభు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మంచి ఖ్యాతి, మంచి పేరు నీకు కలిగి ఉండినట్లుగా ప్రభు కృప చూపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మంచి పేరు మంచి ఖ్యాతి అంటే ఇన్ని రోజుల వరకు కూడా నీ మంచిని ఎవరు గుర్తించలేదు కావచ్చు, నీ ఖ్యాతిని ఎవరు కూడా గుర్తించలేదు కావచ్చు. కానీ ప్రభు ఇప్పుడు నీ జీవితంలో నీకు మంచి పేరును ఖ్యాతిని కలగజేయడంతో పాటు ప్రజలు నిన్ను గుర్తించినట్లుగా, ప్రజలలో నీ మంచితనము కనబడినట్లుగా, నీ ఒక ఉన్నత స్థాయిని వారు గుర్తించినట్లుగా ప్రభు నీ పక్షముగా కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు వరకు ధైర్యం చెడి ఉన్నావా? ఎవరు గుర్తించట్లేదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి విలువ లేదు అనుకుంటున్నావా? ఎన్నో సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు ఈ వాగ్దానమును పట్టుకొని ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు, ఇదిగో మంచి పేరును ఖ్యాతిని నువ్వు అనుగ్రహిస్తానని నీ ప్రజలతో మాట్లాడుతున్నావు అయ్యా. నీ బిడ్డలకు మంచి పేరు ఖ్యాతిని మీరు అనుగ్రహించండి అయ్యా. వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి యొక్క బిడ్డల చదువులు అన్నిటిని కూడా ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో నీ ప్రజలు హెచ్చించబడినట్లుగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండినట్లుగా మీరు సహాయం వచ్చేయండి. ఆరోగ్యమునివ్వండి, క్షేమమునివ్వండి, సమాధానమునివ్వండి. ప్రభువా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మంచి ఆరోగ్యము, బలము, ఈ సంవత్సరం అంతా నీ దయను వారికి చూపించండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో దయా కిరీటమును వారికి అనుగ్రహించండి. ఎవరైతే ప్రభువా అప్పు బాధతో ఉన్నారో వారి అప్పు అనే కాడిని కొట్టివేయండి. ప్రభువా, ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో వారందరికీ ప్రభువా నీ గాయపడిన హస్తము ద్వారా వారికి స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కనుక ప్రభువా ఈరోజు నీ బిడ్డల్ని స్వస్థపరచమని అయా, వారి గాయములు కట్టమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎవరికి కోర్టు కేసులు ఉన్నాయో, ఆస్తి తగాదాలు ఉన్నాయో, యేసు నామములు అవన్నీ కూడా కొట్టివేయబడాలి. ఆస్తి తగాదాలన్నీ కూడా తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం అయా. మేలుతో కృపతో నీ బిడ్డలందరినీ దీవించమని ఉదయకాలం ప్రభువా ఒక్కొక్కరి అయ్యా తలల మీదకి నిత్య ఆనందము, సమాధానమును విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మలో నీ బిడ్డలు ఆనందించుదురుగా కానీ యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.